దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల్లో రవాణా రంగం కీలక పాత్ర పోషిస్తుందని భారీ నీటిపారుదల, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కోదాడ లారీ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకల్లో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ పలు సమస్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని, పాత లారీలకు గ్రీన్ ట్యాక్స్ తగ్గించడంతో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన వేల లారీలు కేవలం ఈ 2 రాష్ట్రాల మధ్య సరుకు రవాణా చేస్తుంటాయని, వీటికి కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరి లారీ యజమానులకు డబ్బు ఆదాయమవుతుందని తెలిపారు. అదేవిధంగా పెరిగిన ఇన్సూరెన్స్, డీజిల్ ధరలతో రవాణా రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లారీ యజమానుల కష్టాలు తమకు తెలుసని, వీలైనంత తొందరలో అన్ని ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. రవాణా రంగం దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల్లో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మంత్రిని ఘనంగా సన్మానించారు. అంతకుముందు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పాల్గొని స్వర్ణోత్సవ వేడుకలను ప్రారంభించారు. కోదాడ అసోసియేషన్ అధ్యక్షులు కనగాల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రరావు, ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ చైర్మన్ షణ్ముగప్ప, సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ అప్పాజీ, ఏపీ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్ నాయుడు, తెలంగాణ ప్రెసిడెంట్ అంజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ రామినేని శ్రీనివాసరావు, తెలంగాణ జనరల్ సెక్రటరీ దుర్గా ప్రసాద్, కోదాడ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తూనం కృష్ణ, మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, డీఎస్పీ శ్రీధర్ పలువురు పాల్గొన్నారు. భారతదేశంలో ఎక్కడ ఈ గవర్నమెంట్ చేసే పని లేకుండా దానికోసం మేము నేషనల్ ట్యాక్స్ కట్టేస్తే తెలంగాణకి హెవీ లాస్ అవుతుంది. 1976 ఆగస్టు 15 ఇందిరాగాంధీ గారు ఈ నేషనల్ బడ్జెట్ ఇచ్చారు. 1,50,000 నుంచి 15,000 వచ్చింది. ఒక రాష్ట్రానికి 500 సార్లు. అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఆశ్చర్యం చేసింది. తెలంగాణకి ఇంత ట్యాక్స్ ఉండేది వల్ల ట్యాక్స్ తెచ్చమారు కాదు, బండ్లు కూడా మీరు అదృష్టం ట్యాక్స్ లాస్ అవుతుంది. రెండోది, ఒక రోజుకి ఎంటైర్ తెలంగాణ 6,000 రోడ్ల మీద కర్ణాటక, తమిళనాడు అన్ని పాసెస్ కర్ణాటక. అలాంటప్పుడు డీజిల్ ఆయిల్ 300 లీటర్లు కొంటే ఒక లీటర్కి 8 రూపాయలు మీకు హెవీ లాస్ అవుతుంది. దీన్ని స్టడీ చేయాలి. ఎవరో ఆఫీసర్స్ దగ్గర చెప్పేసి రాంగ్ చేసుకుని మిస్టేక్ చేసుకుని ఉండే గవర్నమెంట్ ఇల్లీగల్గా కొన్ని చేయడం వల్ల మీ తెలంగాణ హెవీ లాస్ పడింది. అందుకోసం ఆ రిక్వెస్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఇది దానికి ఓవర్లోడ్, ఒక్క ఓవర్లోడ్ వల్ల తెలంగాణలో 20,000 కోట్లు లాస్ అవుతుంది. మీకు రూరల్ రోడ్ దానికోసం స్ట్రీట్స్తో ఇంప్లిమెంట్ చేయాలి. 100 కేజీలు ఎక్కువ ఉంటే మహారాష్ట్రలో 50,000 పెనాల్టీ చేస్తారు. అలాంటప్పుడు తెలంగాణలో వేసేసి సిమెంట్ వేయకుండా అన్ని ఓవర్ రోడ్ లేదు, మిగతా ఓవర్ రోడ్ ఉంది. దాన్ని వాళ్ళు ఇమీడియట్గా ఆలోచించి వేసుకున్నారు. అక్కడక్కడ వైరాలు ఇంట్లో ఆ పరిస్థితి వచ్చిందని పోయి పైన ఇళ్ళకు కలిగినట్టు కనిపెట్ట ఇళ్ళు పూర్తిగా గర్వపడుతున్నాను. ఏదేమైనప్పటికీ అప్పట్లో ఒక చిన్న రోడ్డు మీద లారీ పెట్టుకోవడానికి కూడా వీళ్ళని పరిస్థితిలో అప్పటికున్న పెద్దలందరూ ఆలోచించి ప్రత్యేకంగా 4 ఎకరాలు పనుకొని ఈ రకంగా అమలు చేశారు. అప్పుడు నేను గ్రామ పెద్ద చాలా సభ్యులుగా కూడా చాలా రోజులు వాళ్ళు వాస్తవంగా వాళ్ళు అందరికీ రిక్వెస్ట్ చేసేటంటే ఇప్పుడు స్టేట్ లెవెల్ నుంచి వచ్చిన ఈ సంఘాలకు సంబంధించిన నాయకులు చాలా విషయాలు రాష్ట్ర లెవెల్లో
జరిగే మనకు జరిగే ఇబ్బందుల గురించి చాలా విషయాలు మాట్లాడారు. దానికి మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఏది సాధ్యమా ఏది అసాధ్యమా అనే విషయాన్ని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనకు పరిష్కారం చేయాలంటే ప్రత్యేకంగా వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక ఓవర్ లోడింగ్ విషయంలో కానీ మీకు అవసరం ఉన్న అదనపు మౌలిక సదుపాయాలు కానీ స్థల విషయంలో కానీ డ్రైవింగ్ ట్రాక్ విషయంలో కానీ తెలంగాణలో డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్న విషయం కానీ మీరు చెప్పిన ప్రతి విషయం చాలా జాగ్రత్తగా విన్నాను. తప్పనిసరిగా ప్రభుత్వానికి ఏది వీలైతే ఎంత వీలైతే అతి త్వరలో మీకు సాయం జరిగే విధంగా మా ప్రభుత్వం స్పందిస్తుంది అని కూడా సభాముఖంగా ఆనందిస్తుంది. మీలో ఒక 10 మంది రెడీ అండి అంటే విషయం నాకు అధ్యయనం వరకు నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్న ప్రభాకర్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలిసి మీ విషయాలు తెలియజేసి మీరు చెప్తున్న విషయాల్లో ఎంతో కొంత రిలీఫ్ వచ్చే విధంగా మీకు న్యాయం జరిగే విధంగా నేను ఎవరు కూడా కోదాడ లారీ అసోసియేషన్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలు చేసుకోవడం మీ అందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నాను. నేను కూడా మీ దినదినాభివృద్ధి గమనించి మీ లారీ అసోసియేషన్ అభివృద్ధి గమనించి నేను ఎంతో సంతోషంగా సంతృప్తిగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నా. మీరు అడిగిన విషయాల్లో కూడా మీ అసోసియేషన్కి ఎటువంటి సాయం కావాలని నేను ఎప్పుడుగా కానీ మీకు వాస్తవం చెప్పాలంటే భూమి కేటాయించడం ఈజీ కాదు. అంటే ఈ రోజున ల్యాండ్ ఎలక్షన్లో అసోసియేషన్కి మీరు ఒక రిక్వెస్ట్ 10 ఎకరాల భూమి కేటాయించమని అది చాలా కష్టమైన పని. అంటే ఇప్పుడు భూమి రేట్లు కోర్టుల్లో పోయి అంత కానీ తక్కువ విషయాల్లో మీకు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కావాలన్నా గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ కావాలన్నా తప్పనిసరిగా మీరు మా సహాయకాలు తప్పనిసరిగా మీ ఎక్కడ ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర పనిచేసే డ్రైవర్లు కానీ వర్కర్లు కానీ వాళ్ళు కూడా రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా మరి నా తరఫున కోదాడ పద్మావతి గారి తరఫున సంపూర్ణ సహకారం ఉంటుంది, సాయం ఉంటుందని చెప్పి మీకు మనం చేస్తూ ఈ మంచి సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఇంకో కార్యక్రమం